బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మాతాపూర్లో కుంగిన భవనం కూల్చివేతకు జేహెచ్ఎంసీ నిర్ణయించింది. భవనం కూల్చివేతకు హైడ్రా బాహుబలి జాక్ క్రషర్ ను సిద్ధం చేసింది. 50 గజాల్లో 5 అంతస్తుల్లో భవనం నిర్మించడంపై జేహెచ్ఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 60% పిల్లర్లు డ్యామేజ్ అయినట్లుగా ఇంజనీరింగ్ నిపుణులు గుర్తించారు. సెట్ బ్యాక్ లేకుండా పిల్లర్లు తవ్వడం వల్లే పక్కనే ఉన్న 5 అంతస్తుల భవనం ఒరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. అనుమతి లేకుండా సెల్లార్ తవ్విన యజమానిపై కేసు నమోదు చేశారు. G+ ఫ్లోర్ అయితే పక్కన ఆయన ఇల్లు కట్టినాయి కానీ గుంతలు తీయాల్సిన దానికంటే ఎక్కువ తీసిండు. దానివల్ల మా ఇల్లు గూలగొడతా అని అంటుర్రు. అది ఉండడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ఇబ్బంది. అంటే గూలగొట్టడానికి కూడా మేము ఒప్పుకున్నాం. పక్కన ఆయన గుంతలు తీసినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, మాకు గుంతలు తీసినప్పుడు చెప్పలేదు. అంత లోతు తీసినప్పుడు మొత్తం 3 పిల్లర్లు ఇదైపోయినాయి. అది ఇప్పుడు మాకు చెప్పలేదు. మరి ఇట్లా పొరపాటున మిస్టేక్ జరిగిందని మాకు ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అందరూ ఇట్లా అయిందంటే ఎంపటి పంపించేసినాయి బయటికి. ఎవరికేం ఇబ్బంది కాలేదు, కానీ ఇప్పుడు నాకు నష్టం జరుగుతుంది సార్. మేము ఎట్లా బతకాలి? ఓనర్ రాలేదు, ఇప్పుడు రాత్రి నుంచి ఇంత జరుగుతుంటే ఓనర్ రాలే, కాంట్రాక్ట్ ఆయన రాలేదు. ఇంత నిర్లక్ష్యం ఉంటే మరి మా పరిస్థితి ఏం సార్? మేము ఎట్లా బతకాలి? కూలగొట్టదా అనట్లేదు, కూలగొట్టడానికి పర్మిషన్ ఒప్పుకుంటున్నా. ఎందుకంటే ఎవరికైనా ఇబ్బంది అవుతుందంటే ఉంచొద్దు, కానీ నష్టపోతున్నా నేను. అది ఆయన వల్ల నష్టపోతున్నాను. కాబట్టి ఆయన వచ్చి నాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి. నేను ఊర్లో పొలం అమ్ముకొని వచ్చి కట్టుకున్న చిన్న పిల్లలు, నాకు ఊర్లో ఆధారం ఏం లేదు. నేను కిరాయిల మీదనే లోన్లు తీసుకొచ్చుకొని కట్టుకున్నా. నేను నెలకి 1 లక్ష రూపాయలు కట్టుకోవాలి ఈఎంఐలు. ఎట్లా కట్టుకోవాలి? నేను ఎట్లా బతకాలి? నాకు ఏదో ఒక న్యాయం జరగాలి. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సుజాత లైవ్ అందిస్తారు. సుజాత చెప్పండి, ప్రస్తుతం ఈ కుంగిన భవనం కూల్చివేతకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సుజాత? అలాగే ఇటు బాధితులు చెప్తున్నారు ఆ బిల్డింగ్ ఎవరైతే ఉన్నారో ఇటువైపు ఎవరైతే ప్లేస్మెంట్ ని చూసుకున్నారో బిల్డింగ్ కట్టేందుకు, దానికి సంబంధించిన ఓనర్ ఇప్పటి వరకు రాలేదు అంటూ కూడా అక్కడ ఉన్న మరొక బిల్డింగ్ వాళ్ళు చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటికైనా వారు అక్కడికి చేరుకున్నారా? ప్రసన్న, మాదాపూర్లోని సిద్దిక్ నగర్లో జరిగినటువంటి బిల్డింగ్ పక్కకు ఒరిగింది. ఈ ఘటనకి సంబంధించి కొద్దిసేపటి క్రితమే భవన యజమాని ఎవరైతే లాస్ అయ్యారో తను చెప్తున్నారు, ఇప్పటి వరకు కూడా పక్కనే ఫ్లాట్ ఎవరైతే ఉందో గుంత తీశారో ఆ గుంత తీయడం వల్లే మా బిల్డింగ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. అటు అధికారులు 60% వరకు పిల్లర్స్ డ్యామేజ్ అయ్యాయి, భవనం కూలిపోయే అవకాశం ఉంది, ఎప్పుడైనా సరే కింద పడితే పక్కన ఉన్నటువంటి ఇళ్లకంతా కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అధికారులు ఇంజనీరింగ్ నిపుణుల ఆధ్వర్యంలోనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇంజనీరింగ్స్ ఈ ప్రస్తుతం అయితే సైట్ ని చూస్తున్నారు, ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది, ఏ విధంగా కూల్చివేతలు చేయాలని. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మిషన్ సహాయంతోనే మరికొద్ది సేపట్లో ఈ కూల్చివేతలు అనేవి చేస్తారు. పూర్తిగా బిల్డింగ్ అయితే నేలమట్టం చేస్తారు. మరోవైపు ఏదైతే బిల్డింగ్ పక్కకు ఒరిగిందో ఆ బిల్డింగ్ కి సంబంధించినటువంటి ఆవిడ గతంలో 2 years బ్యాక్ మేము ఈ ఇంటిని కట్టుకున్నాం, కేవలం 50 గజాలని చెప్తున్నారు. అంటే గతంలో 60 గజాల్లో ఈ ఇంటి నిర్మాణాలన్నింటినీ కూడా ఇక్కడ నిర్మించారు. కనీసం చిన్న చిన్న రోడ్లు, సెట్ బ్యాక్లు కూడా ఎక్కడ వదలకపోవడం ప్రధాన కారణంగా అటు అధికారులు భావిస్తున్నారు. ఎవరు 5 అంతస్తుల భవనానికి 50 గజాల్లో పర్మిషన్ ఇచ్చారు అని వారి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అధికారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అనుమతి లేకుండా సెల్లార్ తవ్విన యజమానిపై కేసును కూడా నమోదు చేశారు. 50 గజాల్లో 5 అంతస్తులకు ఎలా పర్మిషన్ ఇచ్చుంటారని జీహెచ్ఎంసీ అధికారులు అయితే మాత్రము సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటి వరకు పక్క ఫ్లాట్ ఓనర్ అయితే మాత్రం రాలేదు. ఒకవైపు బిల్డింగ్ ఒరిగినటువంటి బిల్డింగ్కి సంబంధించినటువంటి యజమాని అయినటువంటి తాను నాకు నష్టపరిహారం ఫ్లాట్ ఓనర్ ఖచ్చితంగా చెల్లించాలి, నా బిల్డింగ్ వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి, అంటే కూల్చివేతలకు పూర్తిగా సహకరిస్తాను అని చెప్పేసి తను చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మాకు అన్యాయం జరగొద్దు, మా బిడ్డలు రోడ్డును పడే స్థితి వస్తుంది, మాకు న్యాయం చేయాలి అని ఫ్లాట్ ఓనర్ని నుంచి డబ్బులు చెల్లించాలి అని చెప్పి తను చెప్తుంది. ఊర్లో ఉన్నటువంటి పొలాన్ని మొత్తాన్ని అమ్మేసుకొని ఇక్కడికి వచ్చి ఆ డబ్బుతో అప్పులు చేసి నెలకి 1 లక్ష రూపాయల వరకు లోన్ వరకు కూడా కట్టాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. కాబట్టి హైడ్రా అధికారులు ఇప్పుడు ఉన్నటువంటి ఈ మిషన్ ఎక్కడైతే మనకి హైడ్రా బాహుబలి జాక్ క్రషర్ ఉందో దాంతోనే బిల్డింగ్ మొత్తాన్ని కూడా నేలమట్టం చేస్తారు. మరికొద్ది సేపట్లో కూడా ఈ కూల్చివేతలు అనేది ప్రారంభించే అవకాశం ఉంటుంది. ప్రసన్న, అధికారులు అదేవిధంగా డిఆర్ఎఫ్ టీం, పోలీసులు పూర్తి బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఎవరిని లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. గతంలో చూసాము ఈ క్రషర్ సహాయంతోనే అనేక బిల్డింగ్స్ని నేలమట్టం
నేలమట్టం చేశారు. ఇప్పుడు హైడ్రా అధికారులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఇంత చిన్న 50-60 గజాల్లో ఇన్ని అంతస్తులు అనుమతులు ఇవ్వడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి తాజాగా హైడ్రా కూడా యాక్సెస్ ఉంది. అంటే ఖచ్చితంగా భవన నిర్మాణాలు చేసుకోవాలంటే హైడ్రా అనుమతి కూడా తప్పనిసరి చేసింది కాబట్టి ఇప్పుడు హైడ్రా ఇన్వాల్వ్మెంట్తో ఈ ఖాళీ ఫ్లాట్ ఏదైతే ఉందో ఆ ఫ్లాట్కి సంబంధించి అసలు అనుమతులు తీసుకున్నారా లేదా, హైడ్రాకి సంబంధించినటువంటి అనుమతులు ఉన్నాయా లేవా, ఈ జీవో పాస్ కాకముందే వీళ్ళు అనుమతులు తీసుకున్నారా అనే దాని మీద కూడా హైడ్రా అధికారులు అయితే మాత్రం తమ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నిటినీ పరిశీలిస్తున్నారు. చూస్తున్నాం కదా పక్క భవనాలు కూడా ఎక్కి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఈ హైడ్రా ఏదైతే బాహుబలి రూపంలో ఉన్నటువంటి మిషన్ ద్వారా హైడ్రాలిక్ మిషన్తో కూల్చివేతలు చేస్తారో దాన్ని చూడడానికి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా బిల్డింగ్స్ ఎక్కి మరి చూస్తూ ఉన్నారు. అసలుకి ఎలా కూల్చివేస్తారు ఏంటి అనే మాత్రము చాలా మంది ఇక్కడికి వచ్చి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గతంలో జరిగినటువంటి భవన నిర్మాణాలను ఏవైతే పక్కకి బహదూర్పుర వీటన్నిటిలో జరిగినటువంటి ఘటనలు ఉన్నాయో బిల్డింగ్లు ఇదే విధంగా పక్కకు వాలినటువంటి బిల్డింగ్లని కూల్చివేసినటువంటి ఈ మిషనే మరోసారి ఇక్కడ ఉన్నటువంటి బహుళ అంతస్తు నిర్మాణాన్ని అయితే మాత్రం నేలమట్టం చేయబోతుంది. ఎలాంటి సౌండ్స్ లేకుండా పక్కనున్నటువంటి బిల్డింగ్స్ డ్యామేజ్ లేకుండా ఈ కూల్చివేతలు చేసే అవకాశం ఉంటుంది. మనం విజువల్స్ లో చూస్తే ఆ బిల్డింగ్ ని ఎగ్జాక్ట్ గా బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ కి పూర్తిగా కింద ఉన్నటువంటి పిల్లర్స్ డ్యామేజ్ అవడంతో పక్కకు ఒరిగింది. అది కానీ పక్క బిల్డింగ్స్ మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కడ పక్కకి పడకుండా కేవలము ఉన్న నిర్మాణం జరిగిన ప్లేస్ లోనే ఆ డ్రిల్లింగ్ చేసి మొత్తం భవనాన్ని నేలమట్టం చేస్తారు. ఎటు సైడ్ పడినా సరే ప్రమాదం కాబట్టి ఇప్పటికే పక్కన ఉన్నటువంటి ఇంటి యజమానుల్ని అదేవిధంగా రెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఖాళీ చేయించినటువంటి పరిస్థితి ఉంది. ప్రసన్న, మరికొద్ది సేపట్లోనే అటు అధికారులు పక్కనే ఉన్నటువంటి షెడ్ ని తొలగించిన అనంతరము ఈ బిల్డింగ్ ని తొలగిస్తారు. లేదు అని అంటే ఆ మిషన్ ఆ బిల్డింగ్ ని తొలగించడానికి కొంతవరకు కష్టం అవుతుంది కాబట్టి ఒకవేళ ఈ మిషన్ ముందుకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైతే మిషన్ ఉన్న ప్లేస్ నుంచి ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి డిమోలిషన్ చేసేటువంటి ఏదైతే పట్టుకర్రలాగా మనకి కనిపిస్తుందో ఆ మిషన్ ని బాహుబలి మిషన్ అంటారు. ఆ మిషన్ సహాయంతోనే ఆ బిల్డింగ్ ని 100 ఫీట్ దూరం నుంచి మొత్తాన్ని కూడా నేలమట్టం చేస్తారు. తర్వాత ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సెల్లార్ తీసినటువంటి గుంతని ఉదయము జీహెచ్ఎంసీ అధికారులు మొత్తాన్ని పూడ్చివేశారు మట్టితో. ఆ సెల్లార్ ద్వారా మట్టి క్రమేణా కిందకు వెళ్ళిపోయి ఆ బిల్డింగ్ అనేది డౌన్ అయ్యి నేలమట్టం అయ్యే అవకాశం ఉంటుంది, పక్కకు పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా ఆ గుంతనన్నిటిని కూడా మట్టితో నింపేశారు. ఇప్పుడు అధికారులు మొత్తం ఇక్కడికి చేరుకొని అధికారుల ఆధ్వర్యంలోనే ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని నేలమట్టం చేసే అవకాశం ఉంటుంది. ప్రసన్న, ఓకే, థ్యాంక్ యూ సుజాత.